నీతులు చెబుతాడు, గోతులు తీస్తాడు. తన ప్రకటనలతో గుండుబాస్ అదరగొడతాడు. తన చేతికి గ్రాము బంగారం పెట్టుకోడు. జనం చేత బంగారం కొనిపిస్తాడు. అగ్గువ అగ్గువ అని ఆగం చేస్తున్నాడు. బంగారంలో కల్తీ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. పాలకుల అలసత్వంతో ప్రజల సొమ్ము దిగమింగుతున్నాడు. జీఎస్టీలోనే మోసం చేశాడు. తప్పుడు లెక్కలు చూపాడు. కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎగనామం పెట్టాడు. వ్యాపారానికి ప్రచారాన్ని కలిపి దోచుకుంటున్నాడు. నాణ్యత లేని బంగారాన్ని అంటగడుతున్నాడు. తూకంలో తేడాలు కూడా అప్పట్లో వెలుగు చూశాయి. ప్రజలు మరిచిపోయారనుకుంటే పొరపాటే. ప్రభుత్వానికి కోట్లు ఎగ్గొట్టి విరాళం పేరుతో పబ్లిసిటీ మొదలెట్టేశాడు. మోసాలు చేసేవారే నీతులు చెబుతారు. నమ్మించి నమ్మించి బిచానా ఎత్తేస్తారు. కంసాలీలను రోడ్డున పడేస్తున్నాడు. ఇలాంటి మోసగాళ్ల వల్ల కులవృత్తి వదిలి కూలి చేసుకుంటున్నారు. బంగారు దుకాణాల పేరుతో తెలంగాణ కులవృత్తి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. కంసాలీలంతా ఏకమైతే ఇలాంటి మోసగాళ్లను తరిమేయడం పెద్ద లెక్క కాదు. ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త. తీయని మాటల వెనుక చేదుగులికలుంటాయి. నవ్వుతూ మాట్లాడే మాటల వెనుక గోతులుంటాయంటారు పెద్దవాళ్లు. లలిత జ్యువెలరీస్ అధినేత చెప్పే మాటల్లో కూడా నిజం ఆవగిజంత కూడా లేదని తెలుస్తోంది. తీయని మాటల వెనుక చేదుగులికలుంటాయి. నవ్వుతూ మాట్లాడే మాటల వెనుక గోతులుంటాయంటారు పెద్దవాళ్లు. లలిత జ్యువెలరీస్ అధినేత చెప్పే మాటల్లో కూడా నిజం ఆవగింజంత కూడా లేదని తెలుస్తోంది. డబ్బులు ఊరికే రావంటూ ఆయన ఇచ్చే బంగారంలో స్వచ్ఛత ఎంత అన్నదానిపై స్పష్టత ఎవరివ్వాలి? ప్రకటనలు ఇస్తున్నారు కదా అని మీడియా కూడా నిజానిజాలు నిగ్గు తేల్చకపోవడం బాధాకరం. ప్రభుత్వాలు కూడా వ్యాపారవేత్తలను ప్రోత్సహించే పేరుతో దోపిడీదారులకు కొమ్ము కాయడం సరైంది కాదు. సామాన్యుడి దగ్గర నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రతి వ్యక్తి ప్రతి వస్తువుకు జీఎస్టీ చెల్లిస్తున్నారు. సంపన్నులు ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయంకు పైబడి ఉన్నవారంతా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. అయితే ఎంతమంది వ్యాపారులు డబ్బులు ఎగవేతదారుల్లో ఉన్నారో తెలియంది కాదు. వ్యాపారం పేరుతో ఏ వ్యక్తి తన సొంత సంపాదనలను పెట్టుబడులుగా పెట్టరు. అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా సరే బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటారు. దాంతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంటారు. సహజంగా బ్యాంకులు 10 లక్షలు ఉంటేనే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నోటీసులు ఇస్తున్న ఈ సమయంలో వేల కోట్ల ఆదాయాలున్న వారు పన్నులు ఎగ్గొడుతుంటే చూస్తూ ఉంటున్నారని చెప్పడానికి లలిత జ్యువెలరీ షాపులే నిదర్శనం. ప్రజల నుంచి జీఎస్టీ రూపంలో వసూలు చేసిన సొమ్మును ప్రభుత్వానికి చెల్లించకుండా మోసం చేయడం, వాటిని తిరిగి పెట్టుబడిగా పెట్టి వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడం అలవాటు చేసుకుంటున్నారు. మాటలు మాత్రం ఈ అధినేత చాలా గొప్పగా చెబుతుంటారు. అయితే ఇటీవల విజయవాడ నీట మునిగింది. ప్రజలకు సహాయ సహకారాల కోసం లలిత జ్యువెలరీస్ అధినేత కిరణ్ కుమార్ ₹1 కోటి ప్రభుత్వానికి అందజేశారు. అందులో ట్యాక్స్ బెనిఫిట్స్ దాగి ఉంటాయన్న సంగతి సామాన్యులకు తెలియదు. కానీ విరాళం ఇస్తూనే మరోవైపు ప్రచారాస్త్రంగా దాన్ని వాడుకున్నారు. ప్రజలు కొనుగోలు చేస్తే దానిపై సదరు ప్రాంత వ్యక్తులపై అత్యంత నమ్మకం ఉండేది. ఆ బంగారం అవసరం మేరకు అమ్మకాలు చేసుకున్నా తిరిగి డబ్బు చేతికి వచ్చేది. ఎప్పుడైతే లలిత జ్యువెలరీస్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బంగారు నగల వ్యాపారం మొదలుపెట్టారో అప్పటి నుంచి కంసాలి వృత్తిదారులకు తీరని నష్టం ఎదురవుతోంది. ఇలాంటి సంస్థల మూలంగా తెలంగాణలో కంసాలి కులవృత్తిని తరాలుగా నమ్ముకున్న వాళ్లంతా కూలీలుగా మారిపోయారు. వారి వృత్తిని కోల్పోయి రోడ్డున పడ్డారు. బంగారు నగల వ్యాపారులు ప్రజలను ఆకర్షించేందుకు రకరకాల మోడళ్ల పేరుతో తయారు చేసే నగలలో ఎంత నాణ్యత అన్నది చెప్పడం కష్టం. గతంలో సోమాజిగూడ లలితా షోరూంలో నాణ్యత లేని బంగారం విక్రయించినట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఆ కేసు ఏమైందన్నది ఎవరికీ తెలియదు. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఇలా మోసాలు చేసినా అవి బయటకు రావు. తాను మాత్రం చేతిలో కనీసం గ్రాము బంగారు వస్తువు కూడా ధరించరు. కానీ ప్రజల చేత బంగారం కొనుగోలు చేయండి అంటూ నిత్యం వ్యాపార ప్రకటనలతో కిరణ్ కుమార్ ఊదరగొడుతుంటారు. బంగారాన్ని ప్రజలకు పెట్టుబడిగా ప్రచారం చేస్తారు. బంగారం ధర తగ్గిందని కొనుగోలు చేయండి అంటారు. బంగారం కిలో ₹1 కోటి చేరుతుందని భయపెడుతుంటారు. బంగారం ధర నిర్ణయించేది ప్రభుత్వం. కానీ ఎప్పటికప్పుడు యూట్యూబ్ ఛానళ్లకు వచ్చి బంగారం ఎందుకు కొనాలి, బంగారం మీద ప్రజలు ఎలా పెట్టుబడి పెట్టాలి, బంగారం భవిష్యత్తులో ఎలా పెరుగుతుంది అంటూ చెప్పి ప్రజలకు ఆశలు కల్పిస్తారు. సహజంగా ఇంట్లో రూపాయి ఉంటే దాన్ని పొదుపు చేసుకునే వారిని బంగారు కొనుగోలు వైపు ఆలోచనలు చేసేలా మళ్లిస్తారు. గతంలో కూడా అనేక బంగారు దుకాణాలు ఉన్నాయి. కానీ వాటి యజమానులు ఇలా ప్రజలను మభ్యపెట్టేలా స్వయంగా వాళ్లే ప్రచారం చేసుకోలేదు. తమ సంస్థ ప్రకటనలు మాత్రమే చేసుకుంటారు. కానీ ఒక్క లలిత జ్యువెలరీస్ అధినేత మాత్రమే బంగారంపై నిత్యం ప్రజల్లో భ్రమలు కల్పిస్తారు. ప్రజలను బురిడీ కొట్టిస్తారు. బంగారంపై లేనిపోని ప్రకటనలు చేస్తుంటారు. కేవలం తన వ్యాపారం కోసం ప్రజలకు మాయమాటలు చెబుతుంటారు. వ్యాపారపరంగా తన సంస్థలో బంగారం కొనుగోలు చేయమని చెప్పడం ఒక పద్ధతి. కానీ ఆయన మాత్రం మా షాపులో మాత్రమే ఎందుకు కొనాలో అంటూ లేనిపోని అపోహలు సృష్టిస్తారు. నిజానికి బంగారంలో ఎంత ఇతర లోహాలు కలుపుతారో అందరికీ తెలుసు. కానీ 1 గ్రామ్ బంగారు నగల పేరుతో లలిత జ్యువెలరీస్ చేస్తున్న మోసాలపై ప్రజలు అప్పట్లో బాగానే నిలదీశారు. పేరుకు 1 గ్రామ్ అంటూ అమ్మే వస్తువులు భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి ఉపయోగమూ ఉండదు. సంపన్నులు ఒకేసారి ఎంత బంగారం కొన్నా వ్యాపారాలకు లాభాలు ఉండవు. కానీ 1 గ్రామ్ పేరుతో పెద్ద ఎత్తున బంగారు నగలపై ఆశలు కల్పించి అమ్మకాలు సాగించడం వ్యాపారంలో పెద్ద మోసం. మహిళలకు సహజంగా బంగారం అంటే ఎంతో ఇష్టం. అయితే సామాన్యులు తులం బంగారం కొనుగోలు చేయాలంటే ఈ రోజుల్లో సాధ్యం కాదు. దాంతో వారికి బంగారం మీద ఆశలు తీరక జీవితంలో ఏదో వెలితితో ఉంటారు.
అలాంటి వారిని పెద్ద ఎత్తున ఆకర్షించి 1 గ్రామ్ బంగారం పేరుతో నగల తయారీ చేయించి అమ్మకాలు సాగిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. తులం బంగారు నగలనే కరిగిస్తే వచ్చేది ఎంతో ప్రజలందరికీ తెలుసు. నగల్లో తరుగు ఎంత పోతుందో తెలియంది కాదు. పెద్ద పెద్ద షాపులు ఏర్పాటు చేసుకుని రంగురంగుల లైట్లు, అంతస్తుల మేడల్లో బంగారు దుకాణాలు పెట్టుకునేవారు 1 గ్రామ్ బంగారు నగలు ఎందుకు అమ్ముతున్నారన్నది ఎవరూ ఆలోచించడం లేదు. 10,000 పెట్టి 1 గ్రామ్ బంగారు నగలు కొనుగోలు చేస్తే వచ్చే లాభం ఏమీ ఉండదు. ఏదైనా అవసరం కోసం ఆ నగ తాకట్టు పెడదామన్నా ఎవరూ తీసుకోరు. అదే సంస్థ ఆ నగను తీసుకుని డబ్బులు ఇవ్వదు. అంటే డబ్బులు ఊరికే రావంటూ ఊదరగొట్టి జనం సొమ్మును లూటీ చేయడం తప్ప ఏమీ ఉండదు. ఇందులో ఉన్న మర్మం తెలియని వాళ్ళు చాలామంది మోసపోతున్నారు. ఇదివరకు రోల్డ్ గోల్డ్ నగలు తక్కువ ధరకు ఖరీదు చేసుకునే మహిళలు 1 గ్రామ్ బంగారం కోసం అప్పులు చేసి మరీ కొనుగోలు చేసుకుంటున్నారు. బంగారం ధరలు పెరుగుతున్నాయంటే ఎగబడికుంటున్నారు. అసలు సిసలైన బంగారు షాపుల్లో 1 గ్రామ్ బంగారు నగలు అందుబాటులో ఉండవు. సామాన్యులకు సైతం బంగారు నగలు అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రచారం చేసుకునే షాపుల్లో మాత్రమే ఇలాంటి మోసాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. బంగారం పేరుతో షాపుల్లోకి వచ్చిన వారెవరూ తిరిగి డబ్బులతో ఇంటికి వెళ్లకుండా వారి జేబులు ఖాళీ చేయించడంలో లలితా జ్యువెలరీ సారితేరిపోయింది. అందుకే ఊరికో షాపు వెలుస్తోంది. కొన్ని దశాబ్దాలుగా బంగారం వ్యాపారం చేస్తున్న పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇన్నిన్ని షాపులను ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నాయి? ఒకసారి బంగారు వస్తువు 1 గ్రామ్ పేరుతో కొనుగోలు చేసిన వాళ్ళు మోసపోయామని షాపుకు వచ్చి చెప్పుకున్నా ఇంతకాలం పెట్టుకోవడం వల్లే అరిగిపోయింది, తరిగిపోయిందని సమాధానం చెప్పే అవకాశం లలితా జ్యువెలరీస్ చేతుల్లో ఉంటుంది. అందుకే ప్రజలకు డబ్బులు ఊరికే రావంటూ ప్రజలను బురుడీ కొట్టిస్తున్నారు. షాపుల మీద షాపులు పెంచుకుంటూ పోతున్నారు. మరోవైపు ప్రభుత్వానికి జీఎస్టీలు ఎగ్గొడుతున్నారు. ఏ వ్యాపారం చేసినా సామాన్యులే టార్గెట్గా సంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. సరిగ్గా ఓ 2 దశాబ్దాల క్రితం వరకు కూడా ఇలాంటి బరితెగించిన వ్యాపారం ఎక్కడా లేదు. మరి ప్రజలు ఇప్పటికన్నా పాతకాలంలోనే ఎక్కువ బంగారు నగలు విరివిగా వాడుకునేవారు. ప్రతి మహిళ మెడలో బంగారు గుండ్లు ఉండేవి. కానీ ఇలాంటి వ్యాపారుల మూలంగా కంసాలీలు మునిగిపోయారు. ప్రజలు మోసపోతున్నారు. వ్యాపారులు వేల కోట్లు సంపాదిస్తున్నారు. అందరినీ బురిడీ కొట్టిస్తున్నారు.